నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా బులెటిన్లో గత 5 ఏళ్లుగా సామాన్యుడికి అందకుండా పోయిన ఇసుక కూటమి ప్రభుత్వం నిర్ణయంతో సోమవారం నుండి అందుబాటులోకి రానుంది. కుదేలైన నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉచిత ఇసుక విధానం మళ్లీ అందుబాటులోకి తెస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి గద్దెనెక్కి నెల రోజులైనా కాకముందే అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ఇకపై సీనరేజీ రవాణా ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానంతో ట్రాక్టర్ ఇసుక ధర భారీగా తగ్గనుంది. గత వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చింది మొదలు ఉచిత ఇసుక విధానానికి స్వస్తి చెప్పారు. దీంతో నిర్మాణ రంగంపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు సరిగ్గా పనులు లేక అవస్థలు పడ్డారు. అమాంతంగా పెరిగిన ధరలతో పాటు రవాణా ఛార్జీలు పేరిట ముక్కుపిండి వసూలు చేసింది. దీంతో జిల్లాలో ప్రాంతాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుక ధర 5,000 నుండి 7,000కు చేరింది. ఇంత మొత్తం చెల్లించలేక పేదలు తమ నిర్మాణాలను వాయిదా వేసుకున్నారు. చాలామంది పూర్తిగా పనులే ఆపేశారు. మరోవైపు స్టాక్ పాయింట్లతో నాణ్యమైన ఇసుక అందుబాటులో ఉంచలేదు. అక్రమార్కులు వాగులు వంకలు జలాశయాల్లో అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టారు. అనధికార డంపులు నిర్వహించి అందిన కాడికి దోచుకున్నారు. జిల్లాలో మొత్తం 8 ఇసుక స్టాకు పాయింట్లు ఉన్నాయి. వీటిలో ఒంగోలు 2లో 1,818 టన్నులు, చతుకుపాడు 1లో 16,444, రెండో కేంద్రంలో 24,971 టన్నుల చొప్పున మొత్తం 43,466 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. పై కేంద్రాల్లో ఉన్న ఇసుకను కలెక్టర్తో పాటు ఇతర అధికారులు పరిశీలించారు. ఈ నెల 8వ తేదీన ఈ 2 చోట్ల కొత్త విధానం అమలులోకి అధికారులు ఏర్పాటు చేశారు. టన్ను ధర 247గా నిర్ణయించారు. గతంలో ఎర్రగొండపాలెంలోని స్టాకు పాయింట్ వద్ద టన్ను ఇసుక 1,460 రూపాయలు, గిద్దలూరులో 1,215 రూపాయలు, సంతనూతరపాడులో 1,160 రూపాయలు, ఒంగోలులో 1,135 రూపాయలు, కొండెపిలో 940 రూపాయలు, దర్శిలో 1,020 రూపాయలు, కనిగిరిలో 1,150 రూపాయలు, మార్కాపురంలో 1,290గా ఉండేది. ఈ లెక్కన ఒంగోలులో ట్రాక్టర్ ఇసుక కావాలంటే 4,540 రూపాయలు అయ్యేది. ఇది కాకుండా నిర్మాణ ప్రాంతానికి ఇసుక వెళ్లేందుకు రవాణా ఛార్జీలు అదనంగా భరించాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం తెచ్చిన ఈ ఉచిత ఇసుక విధానంతో ట్రాక్టర్ ఇసుకకు 988 చెల్లిస్తే సరిపోతుంది. అంటే నిర్మాణదారులకు ట్రాక్టర్కు 3,550 రూపాయల మేర తగ్గనుంది. ప్రస్తుతం నెల్లూరు నుండి ఇసుక తెస్తున్నారు. జిల్లాలోని రిచ్లు అందుబాటులోకి వస్తే ఈ మొత్తం మరింత తగ్గే అవకాశం ఉంది.
అధికారులు సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, గృహ నిర్మాణాలు కార్యక్రమాల్లో గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను ఈ ప్రభుత్వంలో చేయకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని కట్టకిందపాలెంలో బాబు జగజ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, గృహ నిర్మాణ కార్యక్రమాల్లో గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను ఈ ప్రభుత్వంలో చేయకుండా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. దీంట్లో గవర్నమెంట్ ఎస్టిమేషన్ పంపించాం. ఇది కూడా కొద్దిగా కొద్దిగా మనకి కంఫర్ట్ వచ్చింది ఇక్కడ అదే టౌన్ లో. అది మీరు తీసుకోండి, తీసుకోండి. అది ఎక్కడ చెప్పాలో బయట చెప్పండి. నాకు నేను ఎవరితో లాస్ట్ టైం గవర్నమెంట్ పంపించాం సార్. అక్కడ గవర్నమెంట్ ఎక్కడ ఉన్నారు? రెడీ ఉన్నాయా? మళ్ళీ మాట్లాడారా? సేమ్ రేట్ సార్. సేమ్ సార్. ముఖ్యంగా అద్దంకి మున్సిపాలిటీలో శానిటేషన్ సంబంధించి కానీ, మంచినీళ్ళకు సంబంధించి కానీ, పవర్ సంబంధించి కానీ, అట్లనే హౌసింగ్, టిట్కో ఇల్లు కానీ, ఇట్లాంటివన్నీ కూడా వివిధ దశల్లో ఆగిపోవటం జరిగిందనమాట. వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా మున్సిపల్ అధికారులు కానీ, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ అందరి దృష్టికి తీసుకెళ్ళి ఏమేమి పనులు చేయాలి, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ముఖ్యంగా ప్రతి ఇంటి వాడికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలి, కరెంటు ఉండాలి, సమస్యలు ఏదైనా సరే తక్షణమే పరిష్కరించాలి, అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ మీటింగ్ పెట్టాము. అందరూ కూడా అధికారులు అందరూ వచ్చారు, అందరితో మాట్లాడాము. రాబోయే రోజుల్లో అద్దంకి మున్సిపాలిటీ రోజు రోజు పెరుగుతూ ఉంది. ఎందుకంటే దాదాపు 40,000 మంది జనాభా పైన ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీకి కూడా ఈ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు. అందుకని ఏ చిన్న సమస్య వచ్చినా సరే అది మా సమస్యగా భావించి మేమందరం కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి అద్దంకి మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పి ఆశతో ఇక్కడ కూర్చున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో దాదాపు 80-90 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ 90 కోట్లతో శాంక్షన్ చేస్తే అది వాళ్ళ పనులు చేయకుండా నెత్తన నడుపుతా పక్కన పడేశారు. వాటిని అన్నింటి కూడా ముందుకు తీసుకెళ్ళాలి. విద్యుత్ సంబంధించి చాలా సార్ల ఓవర్లోడ్ అయిపోతే ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అదంతా కూడా దెబ్బతినిపోయింది. విద్యుత్ వ్యవస్థ అంతా కూడా దాన్ని కూడా సరి చేయాలి. అందుకని కొత్తగా 3 సబ్స్టేషన్లు కూడా పెడుతున్నాం ఇక్కడ. దానికి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం చెప్పాను. తొందరలోనే స్థల భూసేకరణ చేసి ఇమీడియట్గా సబ్స్టేషన్ చేస్తాం. ఒకటైతే క్లోజ్డ్ సబ్స్టేషన్ అనమాట, బయటకు కనపడకుండా మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. అది స్థలం తక్కువ, కొద్దిగా ఖర్చు ఎక్కువైనా సరే దాన్ని కూడా ఒకటి పెట్టిస్తున్నాము. టిట్కో ఇళ్ళ దగ్గర ఒక సబ్స్టేషన్, ఇంకో సబ్స్టేషన్ పెట్టి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 2 రోజుల పాటు ఒంగోలులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు నగరానికి చేరుకుంటారు. రామ్నగర్ మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో హాజరవుతారు. సోమవారం ఉదయం 8 గంటలకు మాగుంట కార్యాలయంలో, అనంతరం నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో మాగుంట పాల్గొంటారు. వెల్కమ్ బ్యాక్. ఉచిత ఇసుక నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళీకృష్ణ తెలిపారు. ఇసుక నూతన విధానంపై కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఇసుక వనరులు ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇసుక పాత విధానం లోపభూయిష్టంగా ఉందని ప్రభుత్వం గుర్తించి ఇసుక కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా నూతన విధానానికి శ్రీకారం చుట్టిందన్నారు. జేసీకేఎస్ ఏజెన్సీల నుంచి ఇసుక స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓలు, తహసీల్దారులను ఆదేశించారు. మండల స్థాయిలో ప్రత్యేక టీములు నియమిస్తున్నామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఇసుక తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఇసుక వినియోగదారులకు ఉచితంగా ఇవ్వనుందన్నారు.
ఒక వ్యక్తికి ఒక రోజుకు కేవలం 20 టన్నులు మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతిస్తామని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వినియోగదారులే భరించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, గరుడ శాఖ ఏడీ రాజేష్, డిపిఓ సురేష్, డిపిఓ రవికుమార్, ఆర్డీఓలు, డిఎస్పీలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. సో ఏదైతే ఏజెన్సీ ఉండిందో ఆ ఏజెన్సీ ఇప్పుడు ఫోర్స్లో లేదు. సో యాజ్ ఆన్ టుడే మనకు ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో, రివర్స్ కావచ్చు, సిల్టేషన్ ఉన్నటువంటి రిజర్వాయర్లు కావచ్చు, న్యాచురల్గా ఉన్నటువంటి పెద్ద పెరెన్నియల్ రివర్స్ కృష్ణా, గోదావరి అట్లాంటివి కావచ్చు, రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటి? సపోజ్ ఒక పర్సన్ ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఇల్లు కట్టుకుంటున్నాడు, లేదా ఒక బిజినెస్ పీపుల్ ఇల్లు కట్టుకుంటున్నాడు. వాళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే స్టాక్ పాయింట్లు అనేవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, అక్కడ ధర ఏంటి అనేది కూడా డిస్ప్లే అవుతుంది వెబ్సైట్లో. సో ఆయనకు నియరెస్ట్ స్టాక్ పాయింట్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి అనేది. దట్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ అండర్లైన్, మనం అమ్మడం లేదు. ఓన్లీ మన ప్రొడక్షన్, ట్రాన్స్పోర్ట్, అదే ఎక్స్కవేషన్, ట్రాన్స్పోర్ట్, లోడింగ్ అన్లోడింగ్ కాస్ట్ మాత్రమే తీసుకుంటున్నాం. మనం ఎటువంటి ప్రాఫిటబుల్ బిజినెస్ చేయట్లేదు. మనం ఇంకో రకంగా చెప్పాలంటే వీఆర్ గివింగ్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓన్లీ టేకింగ్ ది మనకు అయ్యేటువంటి ఈ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రం తీసుకోవాలి. సో ఆ విధంగా ఎవరికైతే అవసరం ఉందో, అవసరం ఉన్న వాళ్ళు వెబ్సైట్ ఎవరైతే అయితే అవసరం ఉందో శాండ్ ఆయన వెబ్సైట్ చూసుకుంటాడు. వెరీ ఫస్ట్ వెబ్సైట్లో చూసుకున్నాక ధర కూడా అక్కడ తెలిసిపోతుంది, ఆ హ్యాండ్లింగ్ ఛార్జ్ అనేది, దూరం కూడా తెలిసిపోతుంది. సో ఆయన ఏ ప్రైవేట్ వెహికల్లో ఎంగేజ్ చేసుకుంటాడు, మేబీ ఏ ట్రాక్టర్, మేబీ ఏ లారీ ఎంగేజ్ చేసుకుంటే స్టాక్ యార్డ్కి ఆ లారీ అయినా లేదా ఆ ట్రాక్టర్ అయినా అక్కడికి పోతాడు. పోయినప్పుడు ఏ కన్జ్యూమర్ కోసం తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఆ కన్జ్యూమర్ తాలూకు ఆధార్ కార్డు, అదర్ క్రెడెన్షియల్స్ని అక్కడ సబ్మిట్ చేయాలి, ఫోటో కాపీ. ఒక మనిషికి ఒక రోజుకి 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, అంతకు మించి ఇవ్వడం జరగదు. సో ఆ 20 టన్స్ని ఆయన తీసుకొని ఆ కన్జ్యూమర్కు అక్కడికి వెళ్ళి సప్లై చేస్తాడు. ఆ కన్జ్యూమర్ ఆయనకి ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బులు చెల్లిస్తాడు. సో ఇక్కడ ఎవరైతే ఆ వెహికల్ తీసుకొని వచ్చాడో అతను మనకైన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వాటిని ఇక్కడే చెల్లించి వెళ్ళిపోతాడు. ఎక్కడ? స్టాక్ యార్డ్లో. అక్కడ చెల్లించేటప్పుడు త్రూ ఆన్లైన్ పేమెంట్, ఇట్ ఈస్ యూపీఏ పేమెంట్స్, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఆ రకమైనటువంటి పేమెంటే స్టాక్ యార్డ్లో. పేద కళాకారుల కోసం కట్టిన ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని గత పాలకులు వ్యాపార కేంద్రంగా మార్చారని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు. కేవలం కరెంటు బిల్లులు మాత్రమే తీసుకుని పేద కళాకారులకు కళా ప్రదర్శనలకు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని పేద కళాకారులకు దూరం చేశారని విమర్శించారు. పేద కళాకారులకు ఏ కష్టం వచ్చినా తను ఉన్నానని దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు. కృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారికి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సమితి ఆధ్వర్యంలో, సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు గారి చిత్రపటానికి మన గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారు పూలమాలను సమర్పిస్తున్నారు, ఇచ్చిన్నారు. అలానే ఇంకా పెద్దది కూడా మా కళాకారులందరూ కూడా కళాకారులు సమర్పించేటటువంటి మా చిరు సత్కారాన్ని మీరు స్వీకరించవలసిందిగా. కళాకారులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని దామచల్ల జనార్దన్ అన్నారు. కళాకారులకు మంచి రోజులు వచ్చాయని, రానున్న రోజుల్లో ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని ఆధునీకరించి కళాకారులకు ఉచితంగా అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమానికి పొన్నూరు శ్రీనివాసులు, సయ్యద్ ఇస్మాయిల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, కార్పొరేటర్ మలగా రమేష్, కాకతీయ సేవా సమితి అధ్యక్షులు మద్దుల నరసింహారావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ను కళా సంస్థ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సంగీత విభావరిలో పాల్గొన్న కళాకారులకు దామచల్ల జనార్దన్ సత్కరించారు. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి సందర్భంగా మన నరసింహరావు గారు పోయిన వారం పెట్టారు, ఖచ్చితంగా శ్రీవేంద్రుడికి రావాలి,
మేము చిన్న సన్మానం చేసుకోవాలని చెప్పేసి పోయిన వారం పెట్టారు. అయినా కూడా ఈరోజు ఏదైతే శ్రీకృష్ణదేవ సేవా సమితి ఉన్నారో వాళ్ళందరికి కూడా మన నరసింహరావు గారికి, మన శ్రీని గారికి, అదేవిధంగా ఎంతోమంది ఈ కళాకారులు కమిటీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఏది అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా మీకు అండగా తోడుగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకసారి మనం ముఖ్యంగా ఆలోచించుకుంటే మనకి 14-19లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ టైంలో ఎన్టీఆర్ కళాక్షేత్రం అనే దాన్ని అన్నీ కూడా చేసి దానికి ఖర్చు పెట్టి దానికి ఒక కళాకారులకి అంకితం కోసం ఆ రోజు కళాకారులు అడిగితే వాళ్ళ కోసం అని చెప్పేసి దానికి రూపురేఖలు మార్చి బాగా ఒక థియేటర్ రూమ్ చేశాం. దాన్ని 5 సంవత్సరాలు వ్యాపారంగా మార్చారు. వ్యాపారంగా మార్చి పార్టీ వాళ్ళకి ఒకరికి మన కళ్యాణ మండపాలు ఎట్టయితే లీజుకు తీసుకుంటారో దాన్ని లీజుకు తీసుకొని దాన్ని వ్యాపారాలు చేసి ఈ కళాకారులు ఎంతోమంది పేదవాళ్ళు వీళ్ళంతా కూడా ఆ పేదవాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఆ రోజు ఆ పని చేసింది. వాళ్ళకి ఓన్లీ కరెంటు బిల్లు తప్పితే మొత్తం కూడా హాల్ కూడా ఫ్రీ అని చెప్పాం. అలాంటిది ఈరోజు దాన్ని వ్యాపారాలు చేశారు. మళ్ళా కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. నిన్నే ఒక మీటింగ్కి వెళ్ళాను అక్కడికి. దాంట్లో కొన్ని సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగలేవు. రేపు దాన్ని తొందరలోనే ఏ అయితే పోయినాయో దాన్ని అన్నీ కూడా రిపేర్లు చేయించి ఖచ్చితంగా అది కళాకారులకే అంకితం చేస్తాం. ఎన్టీ రామారావు గారు ఏదైతే కళాకారుడో మన ఒంగోలులో ఎంతోమంది కళాకారులు చాలామంది ఉన్నారు. చాలామందికి వాళ్ళ కోసం అంకితం చేసి పోయినసారి ఏ విధంగా అయితే కరెంటు బిల్లు వరకే మనం పెట్టామో అదే పద్ధతిలో కరెంటు బిల్లు వరకే ఆడ పెట్టుకునే విధంగా కళాకారులు ఇబ్బంది లేకుండా కూడా చూసే బాధ్యతగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఓపెన్ థియేటర్ కూడా పోయినసారి మనం అనుకున్నాం. ఈసారి ఆ రోజు ఉండే టైంలో మనకు కుదరలేదు. తప్పకుండా ఓపెన్ థియేటర్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇల్లు పట్టాలు కానీ పేదవాళ్ళ పెన్షన్స్ ఆగిపోయింటే పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తొందరలోనే చేస్తాం. వచ్చి మనకు నెల అయ్యింది, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఒక్కొక్కటి దాన్ని కంప్లీట్ చేసుకుంటా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గారికి ఎమ్మెల్యే గారి సన్మానం. ఒంగోలులో గొప్ప కళాకారుడు, మంచి పేరున్న పొన్నూరు శ్రీనివాస్ గారికి. మంచివాడు, అందరివాడు. గాయని కోటేశ్వరరావు తులసి లాగుంటుంది ఆనందం మీరంటే. విజయవాడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇన్వెస్టిట్యూట్ సిరిమనీ ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాలలో నందన్, రావెళ్ల, నమ్రత బృందాన్ని హౌలువారీగా ఎన్నికైన ప్రిఫెక్ట్ విద్యార్థులకు బ్యాడ్జీలను ప్రదానం చేసి అభినందించారు. ఇక్కడ ఎన్నికైన విద్యార్థులు నిష్పక్షపాతంగా నిజాయితీగా విధులు నిర్వహించాలని స్నేహిత సూచించారు. రాబోయే కాలంలో మంచి క్రమశిక్షణ కలిగిన నాయకులుగాను ఐపీఎస్, ఐఏఎస్ అధికారులుగా తయారవుతారన్నారు. విద్యార్థులు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, మీ చుట్టూ ఉన్న వారికి అవగాహన కల్పించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ పరిమి పవన్చంద్, ప్రవీణ్, పాఠశాలలో బ్రహ్మపుత్ర, కృష్ణ, గంగా, నర్మదా హౌసెస్లో ఎన్నికైన విద్యార్థులు అందరికీ ఉపయోగపడేలా పరిచేయాలని సూచించి నాయకులకు బ్యాడ్జీలు ధరింపజేశారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్ స్టూడెంట్ కౌన్సిల్ను అభినందిస్తూ వాటికి రోల్ మోడల్గా ఉండాలని, అందరికీ ఉపయోగపడేలా ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. You have been selected as leaders to take a leading part. Now, when I correctly said about the previous batch, when I said that they are trendsetters, a vice head girl A. Hansika Ratnam from 11C.
Let's give her a huge round of applause. I do solemnly swear to uphold the duties of my office, my peers, honestly and to the best of my ability. Because world is going forward, we should move with it. But at the same time, we should be safe enough too. I just want to tell you that don't share your personal data on any social media platform. Don't. మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు ఆనందమయ యోగా సండే కార్యక్రమం జిల్లా జైల్లో నిర్వహించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ పోచా వరుణ్ రెడ్డి అనుమతితో యోగా గురువులు పతంజలి శ్రీనివాస్, తాత ప్రసాద్ గత నెల 10వ తేదీ యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కారాగార సూపరింటెండెంట్ పోచా వరుణ్ రెడ్డి, జైలర్ రమేష్, జిల్లా వెల్ఫేర్ ఇన్ఛార్జి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జైలు అధికారులు సైతం ఉత్సాహంగా పాల్గొని ఆటలు పాటలతో అలరించారు. ఖైదీ సోదరులు ఆనంద యోగాలో గడిపారు. పోచ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఖైదీ సోదరుల ఆనందానికి యోగా చాలా సహకారం అందిస్తుందని, జైల్లో అనేక కార్యక్రమాలు చేసిన ఈ కార్యక్రమం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. పతంజలి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యక్రమం ఆద్యంతం తనకు సహకారం అందించిన తాత ప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన జైలు అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరూ నాకు వీలైనంత వరకు ఎక్కడ జైలు ఏ ఊరైనా ఆ జైల్లో అడిగి వాళ్ళతో ఒక ఈ రకంగా కలిసిపోతుంటాను. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం నిర్వహణ చేసిన మన తాత ప్రసాద్ గారికి గట్టిగా అందరూ ధన్యవాదాలు చెప్పాలి. వారు మీకు ఇక్కడే అందుబాటులో ఉంటారు. వారి సేవల్ని ఇక్కడ ఏ అధికారి వచ్చినా ఉపయోగించుకునేటట్లుగా మన వరుణ్ రెడ్డి గారు వారు వెళుతూ కూడా వచ్చే అధికారికి కూడా ఇది కనెక్షన్ చేసి జైల్లో నిరంతరం ఈ ఆనందమయ యోగం కొనసాగుతుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పతంజలి శ్రీనివాస్. ఎప్పుడైనా ఖచ్చితంగా నేను గుర్తొస్తుంటాను. ఎప్పుడు గుర్తొస్తాను తెలుసా? టైం తప్పించి భోజనం చేసి స్టార్టింగ్ నుంచి కూడా యోగా పతంజలి శ్రీనివాస్ గారు వారు బట్టి తాతాజీ గురూజీ గారు కూడా వారు ఎంత శ్రమ పడుతున్నారంటే ఈ మొన్న చెప్పాడు ఆయన వయసు కూడా వారిద్దరి వయసు అటు ఇటు 1 సంవత్సరం తేడా ఉంది. అయినా నేను ఊహించలేదు. వారిద్దరి వయసు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా తక్కువ వయసు అనుకున్నాను. ఎక్కువ వయసులో మీ 20-25 ఏళ్ల వయసున్న వారితో సమానంగా యోగాలు చేస్తూ మీతో చేయించారు. ఇది ఈ జైలు సూపరింటెండెంట్ గా నేను చాలా ఆనందపడుతున్నాను. ఎలాంటి ఈరోజు సంఘటన ఈరోజు చేసినటువంటి యోగా ఏదైతే ఆనందమయ యోగం చేపట్టారో మిమ్మల్ని ఉన్నటువంటి మీ యొక్క ఆనందాన్ని బయటికి తీసుకోవడానికి చాలా చాలా ఆనందంగా మిమ్మల్ని ఆనందంగా చేశారంటే రియల్లీ గ్రేట్. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒక చిన్న మనం ఏంటంటే ఈ కార్యక్రమం ఇలా కంటిన్యూ చేద్దాం. సార్ అంటే ఇంకొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక వెల్ఫేర్ వార్డర్ గారిని నియమించి ఆల్రెడీ చెప్పుకున్నారు. నాగరాజు గారిని నియమించారు. నాగరాజు గారు డైలీ వస్తారు. మేము కొన్ని సందర్భంలో ఒకరిద్దరు ఆబ్సెంట్ రాలేకపోయినా కానీ అధికారులు మీరు తప్పకుండా వచ్చి మీ అందరి మీరు స్వయంగా ఎవరు ప్రత్యేకించి వచ్చి అందరినీ పిలిచేది కాకుండా మీ అందరినీ స్వయంగా వచ్చి ఇక్కడ అసెంబ్లీ
ఒక 30 గంట రోజు ఈ కార్యక్రమం ఖండించేద్దాం. దీనిలో చాలా మంది అనుభూతి పొందారు కాబట్టి అది మిగతా వాళ్ళు తెలియపరచండి. మిగతా కూడా ఆసక్తి చూపించి ముందుకు రండి. ఈ ప్రోగ్రాం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మన సూపరింటెండెంట్ గారికి, మన గురువు గారికి మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు. ఈ ఆనందం యోగా అనేది ఇప్పుడు ఇవాళ నేర్పడం, ఈ యోగాలో ఎంత ఆనందం ఉందా అనేది మనకి బాగా ఈ ఆనందం వలన మనకు తెలుస్తా ఉంది. సార్ మనకి ఆనందం పెంచుతూ అసలు ఇలాంటి అవకాశం మనకి కల్పించాయంటే అసలు మన ఈ అధికారులు, ఈ జిల్లా ఇంత అధికారి అయినా కానీ మనకి ఇంత ఆనందాన్ని పంచుతున్నాడంటే అసలు ఆయనకి మనం ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా మనస్ఫూర్తిగా చెప్పండి రూపాయలు. ఇందాక హాఫ్ అన్ అవర్ గేమ్స్ ఆడినంత సేపు జైల్లో ఉన్న ఫీలింగ్ ఉందా మనకి? మన కోసం ఇక్కడ దాకా వచ్చి మనం ఆయన ఉన్నప్పుడు చేయడం కాదు, ఆయన లేనప్పుడు చేశారు అని తెలిసిందంటే ఆయనకి అదే ఆనందం. నాకు గురించి మాట్లాడేది ఏమి లేదు, అందరికీ తెలిసిందే. హ్యాపీగా ఉండండి. చాలా అద్భుతంగా చెప్పాడు. 2 ముక్కలు. వెల్కమ్ బ్యాక్. గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి నగర పంచాయతీలో అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని కౌన్సిలర్లకు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానని, తన దృష్టికి ఎటువంటి సమస్యలు తీసుకువచ్చినా క్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. అభివృద్ధి కోసం కౌన్సిలర్లు కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. అంశం నెంబర్ 4, గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని 14వ వార్డు అర్బన్ కాలనీ గిద్దలూరు నగర పంచాయతీలకు ఎక్స్ అఫిషియో మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగము పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండాలని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని, సమైక్యతను, సార్వభౌమాధికారము, సమగ్రతను కాపాడగల త్రికరణ శుద్ధితో నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ రోజు చెప్పాను, మళ్ళా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. గ్రామాల అభివృద్ధికి, పేద వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించేటువంటి విషయంలో రాజకీయాలు వద్దు. ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టమైన విధానంతో ఉన్నాడు. పేద వర్గాలకు సంక్షేమాన్ని ఇచ్చే విషయంలో కానివ్వండి, గ్రామాలను అభివృద్ధి చేసే విషయంలో కానివ్వండి, ఈరోజు మనకి ఏదైతే మన పాలకవర్గం యొక్క సూచనల మేరకు, మీ అందరి యొక్క సూచనల మేరకు నగర పంచాయతీని అభ్యున్నతితో తీసుకొని పోతానని, ఇదే విధంగా మరలా ఇది మొదటి సమావేశంలో మీరు, ఎందుకంటే మీకు ఈ రోజు మీకు ఉన్నటువంటి ముందున్నటువంటి అజెండా విషయాలన్నీ మీకు ఉంటాయి. దీంట్లో మరి చర్చించి నిర్ణయాలు తీసుకున్న తర్వాత నేను మరలా అవసరమైతే మధ్యలో మన యొక్క బాడీని, చైర్మన్ గారి యొక్క అధ్యక్షతన, అలాగే కమిషనర్ గారిని అందరినీ మన సహకారంతో మీ అందరితో చర్చించి అభివృద్ధి కావాల్సినటువంటి అజెండాను మనం తయారు చేసుకుందాం, నిధులు మనం తీసుకొచ్చుకుందామని తెలియజేస్తూ, నాకు కూడా మీరందరూ సహకరించండి. నగర పంచాయతీని మనం ప్రజలు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుందామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, నేను మరలా చెప్తున్నాను, ఎన్నిక అయ్యేంత వరకు ఒక పార్టీ, మనం ఎన్నికైన తర్వాత ప్రజా ప్రతినిధులం అనేటువంటి విషయాన్ని మనందరము గుర్తెరిగి నాతో సహా ఆ విధంగా ముందుకు తీసుకొని పోదాం. నగర పంచాయతీ అభివృద్ధికి మీతో పాటు నేను కూడా సహకరిస్తాను. పేద వర్గాలకి సంక్షేమాన్ని అందించే విషయంలో ఏ వ్యక్తిలో కూడా నిజమైనటువంటి లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా చూసుకుందామని మరి ఒక్కసారి తెలియజేస్తూ, కృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంగీత విభావారి అలరించింది. గాయని గాయకులు అచ్యుత్, తులసి, కోటేశ్వరరావు, బేబీ, మురళి, అనంతలక్ష్మి పాటలు పాడి అలరించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎస్కే బాబు వ్యవహరించారు.
మౌనముగా ఉన్నారా మా కథనే విన్నారా మల్లియలారా మాడికలారా మౌనముగా ఉన్నారా మా కథనే విన్నా బాలకృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తీవయ్యా పదగురు నిందలతో పలుచల కాకయ్యా నిలువని అడుగులతో పరుగులు చాలయ్యా జయ కృష్ణ 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 హరి జయ కృష్ణ 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 హరి గోకుల కృష్ణ గోపాల కృష్ణ మా అడగక ఇచ్చిన మనసే ముద్దు అంది అందని అందమే ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు అంది అందని అందమే ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు తెలిసి తెలియని మమతే ముద్దు హోటల్లోని మనగాడా వేటకు వచ్చావా జింక పిల్ల కోసము ఇంకా దేని కోసము జింక పిల్ల కోసము ఇంకా దేని కోసము తోటలోని చిన్నదానా ఒంగోలు కేశవరాజు కుంటలో విశ్రాంత ఉపాధ్యాయుని నూకతోటి దయామణి తృతీయ వర్ధంతిని పురస్కరించుకొని బండారు రామానాట్య మండలి వారిచే సత్య హరిశ్చంద్ర రాజనర్తకి పద్య నాటకాలు ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జబర్దస్త్ ఫేమ్ అప్పారావు హాజరై పద్య నాటకాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నటులు హాజరై అద్భుత ప్రదర్శనను చేశారు. కార్యక్రమాన్ని నిర్వాహకులు నూకతోటి జయబాబు, శరత్, కన్నయ్య పర్యవేక్షించారు. జయబాబు గారి మీద అభిమానంతో చాలా దూర ప్రాంతాల నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి, ఈ పరిసర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి ఆ అమ్మకి నివాళులు అర్పించారు. నేను కూడా ఈరోజు జయబాబు గారి సపోర్టింగ్ నాటకంలో నేను దేవనర్తకిలో సుబ్బారాయుడు పాత్రగా మీ ముందుకు వచ్చాను ఆదరించినందుకు. అలాగే ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వచ్చిన శ్రీ సత్య కేబుల్ యాజమాన్యం వారికి, అలాగే ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ రిపోర్టరు డిఓపి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కళల పట్ల కళాకారుల పట్ల మీకున్న అభిమానానికి చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి శ్రీ సత్య కేబుల్ టీవీ. సందర్భంగా 2 నాటకాలు పెట్టాము. దాన్ని కవరేజ్ చేయడానికి సత్య టీవీ వాళ్ళు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ముందు సత్య టీవీ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇక్కడ నూకతోటి జయబాబు అద్దంకి, నూకతోటి యేసుదేవమ్మ గారి 3వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. వారణాసి మద్దులూరి జయరావు గారు, నక్షత్రకుడు చెంగుర్తి ఆంజనేయ నాయుడు, చంద్రమతిగా నెల్లూరు భానుమతి, పోతే చింతామణి నాటకానికి వచ్చేసరికి చింతామణిగా అశ్విని, చిత్రగా శాంతి, బెల్లమంగళుడుగా కీర్తిపాటి శ్రీనివాసరావు గారు, భవానీగా బాబురావు, పోతే 1వ సుబ్బిశెట్టిగా నూకతోటి జయబాబు, 2వ సుబ్బిశెట్టిగా జబర్దస్త్ అప్పారావు గారు. కాలంలో ఏమి ప్లేట్లు ఏమంటే సరిపోయింది కానీ ప్రసాదం లేకపోతే ఎత్తడు అయిపోయిందండి. ఇంకా వేస్తున్నాను తీసుకోండి. ఇంతేనా ఇంకేమయ్యా? ప్రస్తుతానికి ఇంతే. మీరు వస్తూ ఒక జేబులో పెట్టుకుంటారా? ఒక జేబులో పెట్టుకుంటారా? అంటే ఈ మధ్య బస్సులో ప్రయాణం చేశాం. మూట అనుకొని ఏ మూట కొట్టేసాం. మూట కొట్టేస్తారా? అందుకు మూటలు తీసేసాం. బావగారు ఎంత సార్ కింద? ఐ లవ్ యు రా. ఆ శ్రీ మహాలక్ష్మి కింద కొట్టేసారేమిటి? శివుడికి గతేమవుతుంది తెలుసా? అమ్మా
భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు మీకు ప్రధానమంత్రి గారు నా పక్క నుండి చీకటి సొమ్ములు ఏమి సుఖము అట్టే రొట్టె కన్నులలో నా అబ్బా ఏ కళ్ళండి నలుపు మాత్రం కలర్ కాదండి నలుపే అతి వరకు ముందు మా ఇద్దరిని కలుపు ఎన్నో 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 కిరణాలు మెరిశాయి. శ్రీ సత్యాన్యుసులో నేటి మాట. బెచ్చగాడిలా ఎవరిని ఏది అడగకు, అర్హతను సంపాదించుకో, నీకు అందాల్సింది తప్పకుండా నీ చెంతకు చేరుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.